Today I want to go into the second part of how to tap into the anointing. అభిషేకములో మనం ఏ విధంగా ప్రవేశించాలన్న విషయాన్ని రెండవ భాగం చూడబోతున్నాం. See, after Jesus was resurrected ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన and God తరువాత started using the apostles in a mighty way. అపోస్తలులను ఆయన శక్తివంతంగా తన యొక్క పరిచర్యలో వాడుకున్నాడు. It says in Acts 4, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో, now when they, that is the Pharisees and the Sadducees, saw the boldness of Peter and John, and they perceived that they were uneducated and untrained men. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, They had just done a miracle. వారు ఓ అద్భుతాన్ని చేశారు. And the Pharisees and the Sadducees looked at them. పరిసయ్యులు సద్దుకేయులు వారిని చూసి ఏమన్నారు They looked తెలుసా? at them and said, these fellows are uneducated. These fellows are untrained men. వీరు విద్యలేని పామరులు, వీరికి ధైర్యము కూడా లేదే అని సెలవిస్తూ ఉన్నారు. How can they do such a powerful miracle? ఏ విధంగా శక్తివంతమైనటువంటి అద్భుతాన్ని వీరు చేయగలరు? And the Bible says they marveled. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, వారు ఆశ్చర్యపడిరి. May God do something so big in your life that your enemies will have to marvel. Come on, somebody. మీ జీవితంలో దేవుడు గొప్ప I receive కార్యక్రమాన్ని it. చేసినప్పుడు ఆ శత్రువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. And the next part is even more powerful. ఇంకా అది శక్తివంతంగా It ఉండబోతుంది. says, and they realized that they had been with Jesus. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. They understood why this miracle had taken place. ఎందుకు ఈ అద్భుతము జరిగిందని వారు అర్థం చేసుకున్నారు. It was because they had been with Jesus. ఎందుకనగా వారు యేసుతో కూడా You see, ఉండినటువంటి when God's anointing is upon your life, మీ యొక్క జీవితంలో దేవుని యొక్క అభిషేకం ఉన్నట్లయితే it will make people notice you. ప్రజలు మిమ్మును గుర్తెరుగుతారు. You cannot be hidden. మీరు దాక్కోలేరు. People will notice you. ప్రజలు గుర్తెరిగెదరు. When God's hand is upon you, దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నప్పుడు you may be hiding. Hallelujah. ఒకవేళ మీరు దాక్కోవాలి అనుకుంటారు, You will be called in front. అయితే మీరు ముందుకు You పిలువబడతారు. see, Saul was hiding. సౌలు కూడా వెనకుండా But you see, because the anointing was upon him, ఎందుకనగా అభిషేకం అతని మీద ఉన్నది he was brought in the front. అనుకునే ముందుకు తీసుకురాబడ్డాడు. That's how it works with the anointing. అదేనండి అభిషేకం చేసేటువంటి You may పని. be an ordinary person. ఒకవేళ మీరు సాధారణమైన వ్యక్తిగా ఉండవచ్చు, Don't give up. అయితే You may be a నిరుత్సాహపడకండి. very simple person whom people have rejected. ఒకవేళ మీరు చాలా పనికిరానటువంటి వారుగా ప్రజలు త్రోసివేసి When ఉండవచ్చు. God's anointing comes on you, దేవుని యొక్క అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు they will be looking for your number. వారు మీ వైపు చూస్తారు, They will be looking for your profile. మీ యొక్క ప్రొఫైల్ చూస్తారు. Somebody needs to shout hallelujah. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. May God's anointing touch you now. దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని Say, తాకుతుంది. the Spirit of the Lord is upon me. దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉన్నది. In the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Let me take you a little deeper right now. ఇంకా కొద్దిగా లోతుకు Go వెళదాం. to Genesis 39 ఆదికాండం 39వ అధ్యాయం and verses 3 and 4 right now. 3-4 You వచనాలు. see, there was a man called Joseph. చూడండి, ఇక్కడ యేసేపు అనేటువంటి ఒక మనిషిని His చూస్తున్నాం. mother died when he was a baby. తన తల్లి చనిపోయింది, అతడు చాలా చిన్నవాడుగా ఉన్నాడు. He was separated from his father, from his brothers, and sold as a slave. వారు తన యొక్క తండ్రి నుండి అతన్ని వేరుపరిచి తన అన్నదమ్ములు అతన్ని బానిసగా అమ్మేశారు. Alone in a foreign land. అతడు వేరే దేశానికి వారిని అమ్మివేశారు. He was not nursing his wounds. He was not living in self-pity. వారు అతని మీద దయాదాక్షిణ్యం చూపలేదు. అతనికి ఉన్నటువంటి గాయములను కూడా వారు ఏమాత్రం కూడా కట్టలేదు. కానీ He made it a point to grow in the anointing. Come on. అభిషేకం ఉండడం ద్వారా అతడు హెచ్చించబడ్డాడు. My dear sister, సహోదరి, don't give up. నిరీక్షణ Don't కోల్పోవద్దు. just withdraw yourself. నిన్ను నీవు పరిత్యజించుకోవద్దు. God has a purpose. God has a plan for you, my friend. నా స్నేహితుడా, దేవుడు నీకు కొరకై ఒక ప్రణాళిక కలిగి Come ఉన్నాడు. on, rise up. లేవండి. Many people will be touched through your life. మీ జీవిత విధానం ద్వారా చాలా మంది You తాకబడతారు. see, the Bible says about Joseph in this manner. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది యేసేపుని గురించి. He was a slave. అతడు బానిసగా అమ్మబడ్డాడు. He was not a big manager or whoever, an executive. He was just a slave. చూడండి, అతడు పెద్ద మేనేజర్ కాదు, ఒక ఎగ్జిక్యూటివ్ కాదు, కానీ ఒక సాధారణమైనటువంటి బానిస. Those days, slave did not wear even proper clothes. ఆ దినాల్లో బానిసకు సరైనటువంటి వస్త్రాలు కూడా The ధరింపచేయలేదు. Bible says, బైబిల్ and తెలియజేస్తుంది, his master saw that the Lord was with Joseph. He saw that God's hand was upon Joseph. యజమాని యేసేపును చూసి దేవుని యొక్క హస్తము యేసేపు మీద ఉన్నట్లుగా తన యొక్క యజమానుడు గ్రహించగలిగాడు. And the Lord made all that he did to prosper in his hands. అతడు చేయనిదంతా కూడా యెహోవా సఫలపరిచాడు. Imagine, his master was not a believer, he was an unbeliever. But even an unbeliever can see God's grace, God's anointing upon your life.
Come తన on, యొక్క hallelujah. యజమానుడు విశ్వాసి కాదు అయినప్పటికీ కూడా విశ్వాసి అయినటువంటి యేసేబు యొక్క జీవితం పైన దేవుని యొక్క హస్తము ఉండడము, దేవుని యొక్క కటాక్షము రావడము అవిశ్వాసి అయినటువంటి వాడు గుర్తెరగగలుగుచూ ఉన్నాడు. It's one thing to move into through the gift of discernment and recognize God's work, and it's one thing for an unbeliever to see God's hand upon your life. That's something. వీళ్ళు ఆత్మల వివేచన అనేటువంటి వరాన్ని ఎప్పుడు గ్రహించగలుగుతూ ఉన్నారు అనగా అవిశ్వాసులైనటువంటి వారి ద్వారానే దేవుని యొక్క కరుణా హస్తము మీ మీద ఉన్నట్లు వారు గ్రహించగలుగుతూ ఉన్నారు. దీనిని మనము ఒప్పుకోవాలి. Wow. And that's exactly what will happen with you. ఇలాగుననే మీ జీవితంలో కూడా జరుగుతూ ఉన్నది. And make the people of the world see, they would notice that God's special grace, His hand is upon your life, and everything what you do will begin to grow, will begin to prosper in your hands. Hallelujah. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా మీరు చేసేటువంటి ప్రతి పని ఆశీర్వాదకరంగా మార్చబడ్డ వారందరూ కూడా చూసి ఓ దేవుని యొక్క హస్తము ఇతని మీద ఉన్నదని వారు గ్రహించెదరు. You see, many people, చాలా మందిని చూడండి, they are working, వారు పని చేస్తున్నారు, but they may keep on doing the same old mistakes. They don't seem to grow in the వారు workplace. పని చేసేటువంటి స్థలములో వారు ఎదగలేకపోతున్నారు. అదే తప్పుదములు తిరిగి తిరిగి చేస్తూ I ఉన్నారు. want to talk to such people like that. అలాంటి వారితో You మాట్లాడు. need to tap into that anointing. మీరు కూడా అభిషేకాన్ని తాకాలి. Your promotion does not come from the boss. బాస్ నది నుంచి ప్రమోషన్ Yes, రాదు, आपके- లేదా ఈ అధికారి యొద్ద It నుంచి comes రాదు. from the Lord. అది దేవుని Hallelujah. యొద్ద నుండి వస్తున్నది. The Bible Hallelujah. says బైబిల్ చెబుతున్నది exaltation does not come from the east or the west or the north or the south. It comes from the Lord of hosts. Hallelujah. చూడండి, రక్షణ యెహోవా ఆధీనము, అది తూర్పు నుండి పడమటి నుండి రాదు గాని యెహోవా యొద్ద నుంచి Because వస్తుంది. you received this word, ఈ యొక్క మాటలు may you అంగీకరించండి. write your testimony మీ soon. యొక్క సాక్ష్యాలు మాకు రాయండి. Because you believe this word, ఎందుకనగా ఈ వాక్యాన్ని may విశ్వసిస్తూ you testify for the glory of God. దేవుని మహిమార్థమై సాక్ష్యాన్ని You need చెప్పండి. to shout like you got it already. Say hallelujah. Come on. మీరు సాక్ష్యము ద్వారా దేవుని హల్లెలూయా అని Hallelujah. మహిమపరచండి. Say, I receive. నేను పొంది ఉన్నాను. Don't worry about what is going around. ఏం జరుగుతున్నదో సరిహద్దులో చూచి విచారించకండి. God's word can change it. దేవుని వాక్యం మారుస్తుంది. So you see in verse 4, 4వ వచనం చూడండి. Joseph found favor in the sight of his master and served him. యేసేబు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. Then he made him overseer, in fact, the manager or the chief steward of his house, and all that he had, everything that he put it under his authority. He did not see the qualification, he did not see whatever. It says because of the hand of the Lord, because God was with him. Come on, somebody. తన యొద్ద ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూడండి, అతడు తన ఇంటి మీదను తన కలిగిన వాటంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం Yes. మొదలుకొని యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నది. Perhaps many servants in that master's house, చాలా మంది పనివారు తన యొక్క యజమాని గృహములో ఉండి ఉండవచ్చును. but it was the hand of God, it was the anointing upon Joseph's life that made his boss realize that this guy is అయితే different. యేసేబు మీద ఉన్నటువంటి దేవుని యొక్క హస్తము, యేసేబు మీద ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకము ద్వారానే ఆ యజమాని God's ఆకర్షించబడ్డాడు. anointing is upon you. దేవుని అభిషేకం మీ మీద ఉంటే People will not able to ignore you. నిన్ను ఎవరు కూడా త్రోసివేయలేరు. They may reject you, they may talk nonsense about you, but they cannot ignore you. My friend, if they push you down from one side, you will rise from the other. Who's receiving it? देखिए, भले हो सकता है कि मैं आपको ठुकरा दे, ఎందుకంటే Receive. స్నేహితులారా, అభిషేకం మీలో ఉన్నట్లయితే ఒక వైపున కించపరచబడిన మరో వైపున మీరు పైకి లేవనెత్తబడతారు. ఎందుకనగా అభిషేకం ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. Your children will rise. మీ పిల్లలు లేవనెత్తబడతారు. Family members will మీ rise. కుటుంబస్తులు I లేవనెత్తబడతారు. prophesy, hallelujah. ప్రవచిస్తున్నాను. Let that anointing come right now. హల్లెలూయా. దేవునికి May you స్తోత్రం. never encounter shame. Hallelujah. మీరు ఎప్పుడు కూడా కించపరచబడరు. Holy సిగ్గునందు. Spirit, do it to పరిశుద్ధాత్మ in కార్యాన్ని the చేస్తారు. name of Jesus. I'm యేసునామమున going to show you that there are two types of people. రెండు విధాలైనటువంటి ప్రజలను చూపిస్తాను. The first one, those that are physically near an anointed man or a woman of God. ఎవరైతే శరీరానుసారంగా ఉండేటువంటి వారు, వారు పరిశుద్ధాత్మ అభిషేకముతో పొందినటువంటి వారితో ఏకీభవించాలి. Second, రెండవ those that are physically far off from an anointed man or a woman of God. శరీర సంబంధంగా ఒకవేళ దూరంగా ఉన్న ఆత్మ సంబంధంగా స్త్రీ పురుషులకు దగ్గరగా ఉండేటువంటి వారు. Okay, let me deal with the first point right now. మొట్టమొదటి వ్యక్తిని మనం చూద్దాం. You see, చూడండి,
You know, there are some people that have the privilege of staying or connecting with a man of God or a woman of God very closely, you know. కొంతమంది ప్రజలు అభిషేకించబడినటువంటి దైవదాసులతో చాలా దగ్గరగా సన్నిహితంగా వారితో కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. They're so physically close to the anointed vessel. వారు అభిషేకంతో కూడినటువంటి పాత్రకు చాలా దగ్గరగా ఉంటారు. Now that's good. అది మంచిదే. An example of that would be the apostles. అది ఎవరో కాదండి, అపోస్తలులే మంచి ఉదాహరణ. A good example would be Elisha. ఎలీషాను గురించి మంచి ఉదాహరణ. Peter, James and John on the Mount of Transfiguration, so very close to Jesus physically. పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరపు కొండ మీద మరి సాక్షాత్తుగా వారు యేసుతో ఉన్నారు. They touched him. వారు ఆయన ముట్టారు. They held him. వారు ఆయన పట్టుకున్నారు. Peter held on to Jesus' hand. The Bible says, hey, wow. పేతురు ప్రభువైన యేసు హస్తాన్ని కౌగిలించుకున్నాడు. Imagine physically holding the hand of Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చేతిని తాకాడు. Imagine sitting on the same table and having food with Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా అదే బల్ల మీద కూర్చొని అందరూ ఒకే భోజనం చేశారు. Drinking from the same cup with Jesus is drinking. Come on. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్రాగినటువంటి అదే పాత్రలో వీరు కూడా త్రాగారు. Can you imagine this? దీన్ని మీరు ఆలోచించండి. Lying down next to Jesus. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే పడుకున్నారు. Sitting physically next to Jesus. యేసుక్రీస్తు దగ్గరే వారు కూర్చున్నారు. That's what the apostles had the privilege. అదేనండి అపోస్తలులకు ఉన్నటువంటి ఆధిక్యత. And Apostle John writes about it in 1 John chapter 1 and verse 1. Let's read it now. అపోస్తలుడైనటువంటి యోహాను I'm reading from my favorite translation, the Passion translation. ఈ విధంగా వేరే తర్జుమాలో ఈ విధంగా రాయబడి ఉండ మనం చూస్తున్నాం. We saw him with our very own eyes. మా యొక్క నేత్రములతో మేము చూసాం. We gazed upon him and we heard him speak. ఆయన మాట్లాడడం మేము విన్నాము. మేము ఆయనను ప్రత్యక్షంగా చూసాము, తాకి John చూసాము. the apostle writes, our hands actually touched him. అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు, మా చేతులు దేనిని The తాకి one చూచెనో, who was from the beginning, ఆది నుండి ఏది ఉండెనో, the living expression of God. ఆ జీవము ప్రత్యక్షమాయను. Hallelujah. హల్లెలూయా. Imagine that. ఆలోచించండి, So close. చాలా దగ్గరగా They ఉన్నారు. touched him, they felt him, they eat with him, they sat with him. Wow. ఆయనను తాకారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో కూర్చున్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో త్రాగారు, ఆయనతోనే ఉన్నారు. Are you listening right now? వింటున్నారా? Now that is the good part. అది చాలా ముఖ్యమైన Danger is మరి ఒక విషయం. when you get physically close to a man of God or a woman of God, ఒకవేళ దేవ మనుషుని దేవుని స్త్రీతో మీరు చాలా సన్నిహితంగా ఉన్నట్లయితే you start to take that person for granted. ఆ వ్యక్తిని గురించి మీరు చాలా సులువుగా అంచనా Oh, వేస్తారు. this person, I know him every day I meet him. అనుదినము అతడు గురించి నాకు తెలుసులేని అంటాం. You see, Gehazi was so close to prophet Elisha, ఎలీషాకు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి, but all that he received was leprosy. అయితే అతడు కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. What about Judas? He యూదాస్కరియొతు was so close to Jesus, యేసయ్యకు చాలా దగ్గరగా ఉన్నాడు. but all that he received, he hung himself for 30 pieces of silver. చూడండి, యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించినా కూడా 30 వెండి నాణెములకు ప్రభువైన యేసును అప్పగించాడు. The danger is to being close to a man or a woman of God sometimes. You know, you can take that person for granted and not receive anything. Never do that, church. దేవుని యొక్క దాసులుగా స్త్రీ పురుషులు ఎవరుగా ఉన్నా సరే, అభిషేకించబడినటువంటి వారితో మీరు ఏకీభవించినప్పుడు మీరు వారి యొక్క జీవితంని సులువుగా తీసుకొనడం ఏమాత్రం మంచిది కాదని నేను తలంచొచ్చున్నాను. You know, one day I was ministering in the prophetic. ఒకసారి నేను ప్రవచనానుసారంగా ప్రవచిస్తున్నాను. I shared and I started prophesying and I went into deep detail. నేను ప్రవచనానుసారంగా అనేకమైనటువంటి వివరాలు అందరికీ తెలియజేస్తూ ఉన్న సమయంలో And the people over there in that day, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దినమున they were like, okay, మరి సరేలే అన్నారు. yeah, it was nice. అది మంచిదే. And some people who were watching on the internet, కొంతమంది ఇంటర్నెట్ లో దాన్ని చూస్తూ ఉన్నారు. they called me up. వారు నన్ను పిలిచారు. I'll not tell you from where. వారు ఎక్కడి నుంచో And చెప్పారు. there were some pastors. వారు కొంతమంది పాస్టర్లు. And they were like, man of God, we knew that you did not get these details from Facebook or something. And we know that person, he is not posted it anywhere. He is a very secretive person. And we know it was God. Wow, we want to come next month to your service. And blah, 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 blah. They went on and on. వెంటనే ఇంటర్నెట్ ద్వారా చూసినటువంటి చాలా మంది నాతో ఈ విధంగా పంచుకున్నారు. దైవజనుడా,
మీరు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మంచిదే. ఆ వ్యక్తిని గురించి మీరు మాట్లాడారు. ఆ వ్యక్తి బయటకు రానటువంటి వ్యక్తి, అతడు మరుగుపరచబడిన వ్యక్తి, అతని గురించి మీరు ఆ కార్యక్రమాన్ని తెలియపరిచారని, రాబోయేటువంటి మాసంలో మీ యొక్క సంఘ ఆరాధనకు మేము వస్తామని, ఈ విధంగా ఎన్నో విషయాలను నాతో కూడా వారు పంచుకున్నారు. They were thousands of miles away. వారు వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. And the people who were close in that church, close to me, receiving that anointing, under that anointing, they were like casual. నాతో సన్నిహితంగా అదే సంఘములో ఉండేటువంటి వారు చాలా సులువుగా ఈ కార్యక్రమాన్ని వారు సులువుగా తీసుకున్నారు, చులకన చేశారు. You know, there are two types of people. ఇలాంటి ఇద్దరు రకాలు ఉన్నారు. Those who are very close, వారు చాలా సన్నిహితంగా they ఉండేది. can receive the most, వారు చాలా విషయాలు పొందుకుంటారు. or they can receive nothing. వారు ఏమి పొందుకోలేరు. కొన్ని The second type of people, రెండవ తెగకు చెందిన వారు, they are like you. వారు మీలాంటి They వారు. are not close to the man of God or the close to the woman of God. They are watching from far away. వారు ఎంతో దూరంగా చూస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క దాసులకు చాలా సమీపంగా ఉండేటువంటి వారు కాదు. And yet they receive the most. Hey, అయితే వారు కావలసిన అభిషేకాన్ని వారు పొందుకొనుచూ ఉన్నారు. somebody say, I received today. ఈ రోజు పొందుకున్నానని చెప్పండి. You see, చూడండి, an example of this was Apostle Paul. అపోస్తలుడైన పౌలు గురించిన ఉదాహరణ చూద్దాం. He never was physically close to Jesus. ప్రభువైన యేసుకు అతడు సమీపస్తుడు కాడు. He never sat with Jesus physically. యేసయ్య దగ్గర ఏమాత్రం కూడా కూర్చోలేదు. All that he had was the word of God. ఎల్లప్పుడు కూడా ఆయనకు దేవుని వాక్యం మాత్రమే. He depended on the written word and the spirit for fellowship. దేవునితో కూడా సత్సంబంధం కోసమై దేవుని యొక్క వాక్యంను అలాగనే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా What the writings of the apostle and all, what the prophets wrote, he fellowship with God through the word, written word. చూడండి, అపోస్తలులందరూ కూడా ఏ విధంగా వ్రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవునితో కూడా వారు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. Go with me to 2 Timothy chapter 4 and verse 13. I want to show you something very powerful over there. He writes to Timothy, bring the cloak that I left with Carpus at Troas when you come, and the books, especially the రెండవ parchments. తిమోతి 4:13 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, నేను త్రోయలో కర్ఫునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితం He's a తీసుకుని, mighty apostle. ఆయన శక్తివంతమైన అపోస్తలుడు. He wants his books. తన పుస్తకాలు తీసుకురమ్మంటున్నాడు. He wants his parchments. తన యొక్క చర్మపు కాగితాలు See, తీసుకురమ్మంటున్నాడు. Paul depended so much on his books. He loved these books. పౌలు తనకున్నటువంటి పుస్తకాలను ఎంతగానో ప్రేమించాడు, వాటి మీద ఆధారం కలిగి ఉన్నాడు. What am I saying? నేనేం చెప్తున్నాను? He would study and fellowship with the Lord, ఆ యొక్క వాక్య భాగాన్ని చదివి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. It's a written word of God. దేవుని యొక్క వ్రాయబడిన వాక్యం. Jesus said, యేసయ్య అన్నారు, John 6 and verse 63, యోహాను సువార్త 6:63లో, my words are spirit and they are life. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు So when you జీవమయున్నవి. read, meditate, when you study God's word, you are fellowshipping with Jesus himself. మీరు దేవుని యొక్క మాటలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తున్న సమయంలో యేసుక్రీస్తు కూడా మీరు సహవాసాన్ని కలిగి ఉండెదరు. When you study, when you bring it out, it carries the anointing. So go for the word. Hallelujah. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారో, అభిషేకంతో కూడా నింపబడుతూ ఉన్నారు. అభిషేకము చేత మీరు కొనసాగింపబడుతున్నారు. It helps you to understand how the Lord thinks, how he moved, what he did, what is right, what is wrong. It gives you a full perspective. You are tapping into the anointing. Come on, somebody. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఎలా నడిచారు, ఏం తిన్నారు, ఏ కార్యక్రమాన్ని చేశారన్న విషయాన్ని వాక్యములో మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు వ్యత్యాసమైనటువంటి కోణంలో యేసునొద్దకు రాగలరు. Many Christians, they neglect the word. చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం Please don't get చేస్తారు. angry on me. కొంతమంది I కోప్పడతారు. will read once in a week. Some of them, they open the Bible only once a year. చూడండి, వారములో ఒక్కసారి మాత్రమే చాలా మంది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. But my dear friends, అయితే నా ప్రియ స్నేహితులారా, you see, Jesus said, ప్రభువైన యేసు అన్నారు, when you're reading, meditating, you are actually fellowshipping with Jesus. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నారో, ఆ సమయంలో యేసుతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. There's another thing I want to show you about Apostle Paul. అపోస్తలుడైన పౌలులో ఉన్న మరో విషయాన్ని You చూపిస్తాను. see, he not only he fellowship with Jesus, ప్రభువైన యేసుతో సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాదు, but you see, he would, when you're reading Isaiah, యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు that anointing of that great man of God, how he moved, how he suffered, what he did for the Lord, that anointing also will come on you. Hallelujah.
that anointing of the man ఎప్పుడైతే of ఆ God. వ్యక్తి దేవుని కొరకు ఏ విధంగా శ్రమ పొందాడో, ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమ పొందారన్న విషయాలు కూడా గ్రహించి చదువుతూ ఉన్నప్పుడు అలాంటి అభిషేకము మీ మీద కుమ్మరించబడుతూ ఉన్నది. When you read different books of great men of God, how they lived, how they walked with God, what they went through, you may not be having grace to spend time physically with them, but when you read their books, when you watch their videos, when you study their teachings, that anointing comes on you. Hallelujah. ఎప్పుడైతే ఒక దైవజనుడు రాసినటువంటి Yeah. పుస్తకాలు మీరు చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క జీవిత విధానాన్ని, ఏ విధంగా వారు దేవునితో నడిచారు, ఏ విధంగా వారు జీవించారు, ఆ జీవిత విధానాన్ని మీరు తెలుసుకోవడం ద్వారా, ఒకవేళ వ్యక్తిగతంగా వారిని చూడకపోయినా, మీరు దూరంగా ఉన్నా, వారు రాసినటువంటి పుస్తకాల ద్వారా అభిషేకంతో కూడినటువంటి వారి యొక్క జీవిత విధానంలో మీరు కూడా పాలు పంపులు పొందుకొనవచ్చును. What they learned from God, దేవుని యొద్ద నుంచి వారు ఏం their నేర్చుకున్నారు, intimate secrets, అది చాలా మర్మాలు చాలా through ఉంటాయి. those their books, through their videos, through this like this, they share it with you and you receive it in your spirit, and there's then a release of the anointing. Come on somebody, వారు receive it. రాసినటువంటి పుస్తకాల ద్వారా, వీడియోల ద్వారా వారి యొక్క అనుభవాలను తెలియచేస్తూ ఉన్నప్పుడు మీరు ఆ అనుభవాలను పొందుకొని అభిషేకాన్ని మీరు పొందుకొనవచ్చును. Earlier in my early days, in my early walk with God, నేను మొట్టమొదటిగా దేవునితో కూడా నడుస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో the first thing I did was మొట్టమొదటిగా నేను చేసిన I would interact with the Lord, just reading, meditating on the Bible for hours. బైబిల్ గ్రంథాన్ని చదవడం, గంటల తరబడి ధ్యానించడం నేను చేశాను. That word started getting into my spirit. I would get the whole messages even as I was walking or talking. నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, అలా వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అలాగున ప్రతిసారి చేస్తూ ఉన్నప్పుడు అభిషేకాన్ని పొందుకోగలుగుతూ ఉన్నాను. That's how you tap into the ఈ anointing. విధంగానే మీరు అభిషేకాన్ని పొందుకోగలరు. I often do this. I would lock myself. I tell my wife and children, please don't disturb me now. నేను కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరు నన్ను తొందర చేయవద్దని తెలియజేస్తూ ఉంటాను. What I'm saying is, when you get into the Word of God, it will affect the way you think. It will affect the way you speak, the way you talk. The Word, you will have fellowship with Jesus. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు అన్నది కాదు, కానీ యేసయ్యతో మీరు ఏకమవుతూ ఉన్నారు. I remember, నాకు గుర్తున్నది, I would, in those early days, we had those, I don't know if you remember, some of you, we had this big VHS tape. How many of you remember? గతంలో చాలా మంది గుర్తున్నదో తెలియదు, కానీ VHS టేప్స్ గురించి మనకు అందరికీ తెలుసును. We did not have YouTube. ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ మనకు లేవు. Yeah, we did not have Vimeo, YouTube and all the stuff. మనకు అలాంటి యూట్యూబ్ లో ఎలాంటి ఛానల్స్ లేవండి. I did not have a VCR. నాకు VCR కూడా I లేదు. would get tapes from somebody and go and watch in some neighbor's house, and I would make notes and keep on saying that. Those videos, Pastor Benny Hinn, Reinhard Bonke, I tell you, I would watch these great men of God, Uncle D.J. Dinakaran. నేను ఆ డివిడీలు తీసుకొని అంకుల్ DGS దినకరన్ గారు, రెనాల్డ్ బోంకే గారు, బెన్నిహిన్ గారు వారు అందించినటువంటి సందేశాలు నోట్ పుస్తకంలో రాసుకొని వాటిని ధ్యానం చేస్తూ ఇంతగా నేను ముందుకు కొనసాగాలని వాంఛ కలిగి ఆ డివిడీలోని అభిషేకాన్ని పొందుకున్నాను. I would watch out for any tips. నేను అనేకమైనటువంటి టేప్స్ కూడా చూసేటువంటి They would say how they would pray, what, and I would, you see that anointing started rubbing on me. వారు ఏ విధంగా ప్రార్థించారో చూడండి, వారు ఎలా ప్రార్థించారన్న విషయాన్ని గమనించినప్పుడు ఆ అభిషేకము నా మీద కుమ్మరించబడడం ద్వారా నేను కూడా వారి వలె ఉండాలని కోరుకున్నాను. Bible says in the book of Proverbs, listen carefully. సామెతల గ్రంథం He తెలియచేస్తున్నది, who walks with the wise will be wise. జ్ఞానులతో నడిచేటువంటి వాడు జ్ఞానము కలిగిన వాడు. This is an anointing by association. ఇది అభిషేకముతో కూడినటువంటి The last teaching I told you how you can interact with the man of God or the woman of God closely and receive the anointing. Today I want to talk about, even if that you cannot interact with the man of God closely or whatever, you can always interact with their teachings, with their books, with their videos, and draw the anointing upon your life. Come on somebody. వర్లారా, నేను మీకు తెలియచేశాను కదా, మీరు వారు చెప్పినటువంటి సందేశాలు యూట్యూబ్లో చూడటం ద్వారా వారితో కూడా మీరు వారికి ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేశాను. కాబట్టి రండి, అట్టి అభిషేకాన్ని మీరు కూడా పొందుకోండి. You cannot meet Jesus physically, touch him, but through the word of God you can draw the anointing of the Lord, the anointed one, upon your life. Somebody say, I receive. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము సాక్షాత్తు కలుసుకోలేకపోయినప్పటికీ కూడా
దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఆ అభిషేకాన్ని మనం I పొందగలుగుతాం. want to give you 2 goals today. If you regard me as mentoring you, receive this, write it down. ఈ రోజు నేను 2 ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీకు వాటిని నేర్పిస్తున్నాను. వాటిని జాగ్రత్తగా మీరు రాసుకోండి. The first goal. మొదటిది, In this year, ఈ సంవత్సరం you must complete your Bible. మీ బైబిల్ గ్రంథం చదివి ముగించాలి. Make it a goal that by December 31st, my whole Bible is completed. ఒక నిర్ణయం తీసుకోండి. డిసెంబర్ 31వ తారీఖు లోపల ఈ బైబిల్ గ్రంథం చదవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోండి. Second goal. రెండవదిగా, Leaders are readers. నాయకులు చదివే వాళ్ళుగా ఉండాలి. In 1 month, you must complete 1 book. ఒక్క నెలలో ఒక పుస్తకాన్ని మీరు పూర్తి చేయాలి. Okay, I will tell you which books to read. ఏ బుక్ చదవాలో చెప్తాను. Don't just read any crap that is available here. ఇక్కడ జరిగేటువంటి పుస్తకాలు కాదు గాని You must read 1 book, at least 1 book in 1 month. ఒక్క నెలలో ఒక పుస్తకానైనా మీరు చదవాలని కోరుతున్నాను. As you do that, మీరు అలా you're చేస్తే receiving from the Lord Jesus Christ, you're receiving from his apostles, his men of God, prophets and things like that, and you the way you walk, the way you talk, the way everything is changed about you, and you will become a new man in Christ. Hallelujah. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క బోధనలు, అపోస్తలుల యొక్క బోధనలు, అలాగే ప్రవక్తలు, అలాగే అపోస్తలులు, బోధకులు, అలాగునే దైవజనులు వారు ఏ విధంగా జీవించారో ఇలాగున మీరు చదవడం ద్వారా మీరు కూడా అభిషేకంతో ఏకీభవించబడి మీరు కూడా వారి వలె కాగలరని నమ్ముతున్నారు. Paul wrote about his experiences. పౌలు తన యొక్క అనుభవాన్ని రాస్తున్నారు. Helped the church greatly. సంఘముకు అది చాలా సహాయంగా ఉన్నాయి. He wrote about how God worked through him. తద్వారా దేవుడు ఏ విధంగా క్రియ చేశాడో రాశాడు. Many people didn't meet Paul personally. వ్యక్తిగతంగా పౌల్ని చాలా మంది కలుసుకోలేదు. He would write letters. అయితే పత్రికలు రాశాడు, He would write books పుస్తకాలు రాశాడు, and send it to different places. అవన్నీ కూడా వారికి పంపించాడు. And people would read it ప్రజలు వాటిని చదువుకున్నారు. and receive that anointing that was upon Paul's life. పౌలు యొక్క జీవితంలో ఉన్న అభిషేకాన్ని వారు కూడా పొందుకున్నారు. That's why I tell you, you must download the Noah app. Many of them are praying for it. You get so many teachings. You will grow. Hallelujah. అందుకనే నేను సెలవిస్తున్నాను, నోవా యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రార్థనలో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలని కోరుతున్నాను. Today, ఈ I రోజు want to pray for you. మీకోసం I ప్రార్థిస్తాను. want God to do something in your life today. జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలని కోరుతూ ఉన్నాను. You raise your hand with దయచేసి మీ చేతులు and say, పైకి Lord, చూపించండి. use me today. దేవా నన్ను కూడా మీరు వాడుకోండి. Pastor, what about my this? What about my that? My friend, నా స్నేహితులారా అది ఇది అని చెప్పకండి. the anointing is the principal thing. మీరు ప్రాథమికంగా And నేర్చుకోవాలి. that anointing comes on you. అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు People will start looking for you. ప్రజలు నిన్ను చూడడం ప్రారంభిస్తారు. Your business, everything will change. వ్యాపారం అంతా కూడా వర్ధిల్లుతూ ఉన్నది.